హాయ్ నిన్న పంజాబ్ అయితే 3 వికెట్ల తేడాతో అయితే గుజరాత్ టైటన్ పైన అయితే గెలవడం చూసాం. కానీ ఈ మ్యాచ్ ఎవరైనా చూసిన వాళ్ళకైతే పంజాబ్ ఎట్టి పరిస్థితుల్లో గెలవదనుకుంటారు. ఎందుకంటే టార్గెట్ 200 దాకా ఉంది. కానీ స్టార్టింగ్లోనే వికెట్లు కోల్పోవడము, ఎందుకంటే 70కే 4 వికెట్లు కోల్పోయారు. నియర్ 9 ఓవర్లకే 4 వికెట్లు కోల్పోయారు. ఇంకా హ్యూజ్ టార్గెట్ ఉంది. ఇంకా 130 దాకా అయితే చేయాల్సి ఉంటుంది. మెయిన్ బ్యాట్స్మెన్స్ ఎవరు లేరు. ఎందుకంటే మెయిన్ బ్యాట్స్మెన్ ఒకరిద్దరు ఒకరున్నా సరిపోయేది. ధావన్ కానీ, బేర్స్టో కానీ, శామ్ కరణ్ కానీ ఎవరు లేరు. అలానే ప్రభు సిమ్రాన్ కానీ ఎవరు లేరు. అందరూ వరుసగా అవుట్ అయ్యారు. అవుట్ అయిన తర్వాత అయితే ఒక్కరు అయితే ఈ విన్నింగ్స్ని అయితే ముందుకు తీసుకెళ్లారు. విన్నింగ్ని అయితే శశాంక్ సింగ్ యాక్చువల్గా బిఫోర్ మ్యాచ్లు కూడా కొన్ని చూసాం. మనమైతే ఎక్కువ బ్యాటింగ్ అయితే రాలేదు, కానీ ఉన్న లాస్ట్లో వచ్చేస్తే చిన్న చిన్న క్యామియోలు ఆడి నాట్అవుట్కి అయితే నిలబడ్డం చూసాం. ఈ మ్యాచ్లో కూడా నాట్అవుట్గా ఉన్నాడు. 210 స్ట్రైక్ రేట్తో అయితే 29 బాళ్ళల్లో 61 పరుగులు చేశాడు. 4 సిక్స్లు 6 ఫోర్లతో అయితే దిగ్విజయంగా అయితే నాట్అవుట్గా ఉండి మ్యాచ్ని అయితే గెలిపించాడు పంజాబ్ కింగ్స్ 11కి అయితే. ఇంకా అతనికి తోడుగా అయితే ఇంపాక్ట్ ప్లేయర్ని తీసుకున్నారు. కరెక్ట్ టైంలో తీసుకున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ని అయితే అశుతోష్ శర్మ అని తీసుకున్నారు. అతను వచ్చేసి 17 బాళ్ళల్లో 31 పరుగులు చేశాడు. 1 సిక్స్ 3 ఫోర్లతో అయితే అతనికైతే సహకారం అందించాడు మంచిగా అయితే. ఆ ఇన్నింగ్స్ వల్లనే ఇద్దరైతే ఈజీగా అయితే టార్గెట్ని చేజ్ చేశారనుకోవచ్చు. ఎందుకంటే మీరు చూస్తే 19 ఓవర్ 18 ఓవర్ మెయిన్ ఓవర్లు 19 ఓవర్లు 18 పరుగులు, దానికి ముందు ఓవరు 15 పరుగులు 16 పరుగుల దాకా రావడంతో అయితే టార్గెట్ ఈజీ అయిపోయింది. లాస్ట్ ఓవర్కి చేయాల్సింది 7 పరుగులే కాబట్టి సునాయాసంగా అయితే చేయడం చూసాం మనమైతే. ఇంకపోతే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ అయితే సుమన్ గిల్ మంచి ప్రదర్శన చేశాడు. మళ్ళీ 89 పరుగులు అయితే రావడం చూసాం. 4 సిక్స్లు 6 ఫోర్లతోటి 185 స్ట్రైక్ రేట్తో ఆడడం చూసాం. కానీ విలియమ్సన్ ఈసారి మ్యాచ్లో తీసుకున్నారు. కానీ చాలా స్లోగా ఆడాడు అనిపించింది నాకైతే. 22 బాల్లో 26 పరుగులు వచ్చినాయి 4 ఫోర్లతోటి. ఇంకా ఆ తర్వాత సాయి సుదర్శన్ పర్వాలేదు అనిపించాడు. 19 బాల్లో 33 పరుగులు. ఆ తర్వాత రాహుల్ తివాటియా వచ్చి లాస్ట్లో మెరిపించాడు. ఆ మెరుపుల వల్లనే 8 బాలకి 23 పరుగులు చేయడంతో 199 పరుగులతో అయితే వాళ్ళు చేయగలేరు. 4 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లకి 200 టార్గెట్ని అయితే పంజాబ్ కింగ్స్ 11కి అయితే ఇవ్వడం చూసాం మనమైతే. ఇది ఈ మ్యాచ్లో వచ్చేసి ఒక సుశాంత్ సింగ్ ఒక్కడే మ్యాచ్ని తారుమారు చేశాడు. లేకుంటే గుజరాత్ టైటన్స్ వరుసగా గెలిచుండేది. కాకపోతే ఇప్పుడు పంజాబ్ కింగ్స్ 2 మ్యాచ్లు గెలిచారు వరుసగా. కాకపోతే 3 మ్యాచ్ ఓడిపోవాల్సింది. వరుసగా అయితే 2 మ్యాచ్లు ఓడిపోయారు. మొదటి మ్యాచ్ గెలిచారు అంతే. ఈ మ్యాచ్ గెలిచి 4 పాయింట్లతో అయితే టేబుల్లోకి అయితే కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం అయితే చేశారు వాళ్ళు. ఇది ఓవరాల్గా ఈ మ్యాచ్ మాట్లాడడానికి ట్విస్టులు పెద్దగా కనిపించలేదు. ఒక ట్విస్టు యాక్చువల్గా గుజరాత్ టైటన్స్ కూడా ఊహించుంటారు ఖచ్చితంగా ఈ మ్యాచ్ మంది అనుకుంటారు. 9 ఓవర్ల తర్వాత 9 ఓవర్లకి 4 వికెట్లు కోల్పోయిన తర్వాత మెయిన్ బ్యాట్స్మెన్స్ ఎవరు లేరు వెనకాలంగా ఆడేవాళ్ళు. ఎవరు చూసినా కూడా మీరు ఆ పేర్లు కూడా మీకు తెలియదు. కాబట్టి అసలు ఆడేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆల్మోస్ట్ విన్నింగ్ అనుకుని ఉంటారు గుజరాత్ టైటన్స్ అయితే. కానీ అన్ఫార్చునేట్లీగా అయితే శశాంక్ సింగ్ ఆడిన ఇన్నింగ్స్ ఇంకొక కొత్త కుర్రాడు బయటకు వచ్చి, కుర్రాడేం కాదు ఆల్మోస్ట్ 32 ఇయర్స్ ఉన్నాయి. అయితే అతనైతే మంచి ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ అయితే గెలిపించి పెట్టాడు. వరుస ఓటముల తర్వాత అయితే ఒక మ్యాచ్ అయితే గెలిచి కింగ్ 11 టేబుల్కి అయితే ముందుకెళ్ళింది. ఇది ఓవరాల్గా చూద్దాం. ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉండబోతుంది చెన్నైకి SRHకి. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని చూద్దాం. ఎందుకంటే వరుసగా 2 మ్యాచ్లు అయితే ఓడిపోవడం చూసాం SRH. ఈ మ్యాచ్ గెలిచి ముందుకెళ్ళాలని చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి.